ఆరాధన యొక్క ఆజ్ఞ, ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్, ఒకడే అద్వితీయుడైన దేవుడు. ఆయనను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతనిస్తున్నావో అదే ఘనత, అదే ఆరాధన, అదే ప్రేమ, అదే కమిట్మెంట్, అలీజియన్స్ టు మీ అని అడుగుతాడు. This is enough for us to understand that he claimed divinity in his body. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్. ఈ రాజు నీ రాజు. ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనం గమనించుకోవచ్చు. బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించదు. కేవలము ఈ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే. ఒకరు ప్రభు అయిన యేసు క్రీస్తు, 2 తండ్రి అయిన దేవుడు, 3 పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ ముగ్గురికి మాత్రమే దేవత్వమును ఆపాదిస్తుంది. అదే మత్తయి సువార్త 3:16-17లోను, అలాగే పరిశుద్ధాత్మను గురించినట్టు ఈ ముగ్గురిని గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి, లేకపోతే ఈ ముగ్గురిని ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, కుమారుడు వస్తున్నాడు, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం. ఆ తరువాత పైనున్నటువంటి, లేకపోతే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా, లేకపోతే ఈయన మాట వినండి, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట. ఒకే చోట ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు. ఒక్క దేవుడు వేరు వేరు వ్యక్తులలో మనకు తన ప్రత్యక్షతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము చూపిస్తున్నటువంటి వచనాలు. ఎవరైనా సరే ఒకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీస్తే, స్క్రీన్స్ మీద ఒకవేళ వేయగలిగితే వేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి గనక మనం చదవగలిగితే, కెన్ సంబడి షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎవరైనా చదవగలిగితే చదవండి. మరియు ఆయన భూలోకముకును ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి ఆ రోజు కనిపించినటువంటి యెహోవా దూత, లేకపోతే దేవుని దూతనే, అదేం దేవుడు కాదు, ఆయనేం దైవ సమానుడేం కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ఏమని చెప్తోంది?